దీప విషయంలో కార్తీక్ అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. దీపక్ ఇప్పుడు మొత్తం నిజం తెలిసిపోయింది. తన కుబేరు సొంత కూతురు కాదని, పెంచుకున్న కూతురని, దశరథ సుమిత్రల కూతురని, జోష్న వాళ్ళ కన్న కూతురు కాదని ఇవన్నీ తెలుసుకుంది. పారిజాతం చేసిన కుట్ర వల్ల దీప జీవితం మారిపోయిందని. అయితే దీపక్ అసలు విషయం తెలిసిన తర్వాత అనసూయ ద్వారా గుడికి వెళ్తుంది. దీపాలు పెట్టి, ఎందుకు దేవుడా నా జీవితాన్ని ఇలా చేశావు, నా జాతకాన్ని ఇంత దరిద్రంగా ఎందుకు చేశావు, నేను ఏం పాపం చేశాను, పుట్టినప్పుడే కన్న వాళ్ళకి దూరం చేశావు, నన్ను పెంచుకున్న తండ్రికి నాకు కానివ్వకుండా చేసేసావు, ఎందుకు నాకే ఎందుకు ఇంత శిక్ష వేస్తున్నావు అని. అలాగే కట్టుకున్న భర్త విషయంలోనే ఇలాంటిదే చేశావు, ఆఖరికి కూతురు కూడా నాకు కానివ్వకుండా చేద్దాం అనుకున్నావు. ఎలాగోలా నా మీద దయదలిచిన విషయం ఏంది అంటే కార్తీక్ బాబు నా మెడలో తాళి కట్టడమే. ఇప్పుడు నా కన్న వాళ్ళు బ్రతుకున్నారు అని తెలియజేశావు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఈ కన్న కూతురని చెప్పలేను, అమ్మ ప్రేమని పొందలేను, నాన్న ప్రేమని పొందలేను, ఇలాంటి దరిద్రమైన జీవితాన్ని నాకెందుకు ఇచ్చావు దేవుడా అంటూ బాధపడుతూ ఉంటుంది. అయితే కార్తీక్ దీప ఎట్టుపోయిందో ఏంటో అనేది అనుకుంటూ ఇక గుడిలో ఉంటుందేమో అని గుడికి వెళ్తాడు. అయితే దీప ఏం చేస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఏంటి ఇదంతా అనేది అంటూ ఉంటే, ఏంటి బాబు నా జీవితం అసలు, ఇప్పుడు నేను పోయి మా అమ్మని మాట్లాడలేను, నోరారు అమ్మ అని కూడా పిలవలేను, నాన్నని కూడా నాన్న అని పిలవలేను, నా వాళ్ళు నా చుట్టూ ఉండి కూడా నా వాళ్ళు కాదు అన్నట్టుగా నా మీద ద్వేషం పెంచుకొని అన్నట్టు ఉన్నారు. అటువంటప్పుడు నేను ఎట్టయినా వెళ్ళిపోతాను ఉంటే నువ్వు ఎటు వెళ్ళినా నీ వాళ్ళకి జోష్న వల్ల ప్రమాదం ఉంది, నేను ఏం చేసినా నువ్వు కాదు అనకుండా నేను చెప్పినట్టు చెయ్యి దీప, ఒక సరికొత్త దీపలాగా ఇక్కడ నుంచి నువ్వు ఉండాలి అని అంటూ ఉంటే, ఏమో కార్తీక్ బాబు నాకైతే ఏం అర్థం కావడం లేదు, ఈ జీవితం నాకొద్దు, జోష్న వాళ్ళ కూతురుగా ఉంది కదా అలానే ఉండని, ఇన్నేళ్ళు జోష్న తన కూతురు అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు జోష్న వాళ్ళ కూతురు కాదంటే జోష్న తీసుకోగలదా, వాళ్ళు తీసుకోగలరా, మధ్యలో వస్తే నేను అని చెప్తూ ఉంటే, కార్తీక్ బాబు నన్ను నమ్ము, నా మాట మీద నమ్మకం ఉంచు, ఖచ్చితంగా నీ కన్న తల్లిదండ్రులకు నేను దగ్గర చేస్తాను, అలాగే జోష్నకి బుద్ధొచ్చేలాగా చేస్తాను అని అయితే చెప్పి ఇక నుంచి సరికొత్త దీపలాగా నువ్వు అవతారం ఎత్తాలి అన్నట్టు మాట్లాడతాడనమాట. ముందులా జోష్న ఏం మాట్లాడినా కోపం తెచ్చుకొని ఆవేశం తెచ్చుకొని మాట్లాడకు, ఇప్పుడు నీ కన్న వాళ్ళ కోసం నువ్వు సరికొత్తగా మారాలి అంటూ పెద్ద ప్లానే వేశాడనమాట. ఇక్కడ దీప బాధ ఏంటి అంటే, ఇప్పుడు తన కన్న వాళ్ళు ఎవరో తనకు తెలిసిపోయారు. తెలిసిన తర్వాత మామూలుగా అయితే ప్రాణం లాగేస్తూ ఉంటుంది, అమ్మతో మాట్లాడాలి, అమ్మను చూడాలి, నాన్నతో మాట్లాడాలి అని. కానీ పరిస్థితి మొత్తం తారుమారైంది కదా, జోష్న చేసిన పని వల్ల దీప అంటేనే వాళ్ళు ద్వేషిస్తున్నారు. అంటే దశరథ కాకుండా సుమిత్ రేంజ్లో జోష్న ఒక ప్లాన్ ప్రకారము దీపని దూరం చేస్తూ వచ్చిందనమాట. దీప అంటే ఎంతో ఇష్టం చూపించే సుమిత్రని ఇప్పుడు దూరం చేసేసింది. అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, జోష్న రేపొక రోజు దీప వచ్చి నేనే మీ సొంత కూతురునని చెప్పినా కూడా నమ్మని పరిస్థితిని అయితే ఏర్పాటు చేసిందనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో కార్తీక్ దీప మీ సొంత కూతురు అన్న విషయాన్ని ఎలా ప్రూవ్ చేస్తాడు, వాళ్ళకి ఎలా దగ్గర చేస్తాడు అనేది ఇక మీదట స్టోరీ.